అలాగే గురూజీ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే 2024లో అయితే మహా దరిద్రంగా ఉండిపోయింది. అంటే ప్రతి ఒక్కరి మధ్య వివాదాలు, ఈ గొడవల మధ్య నడిచిపోయింది 2024. మరి 2025 ఏ విధంగా లే లే ఉండబోతుంది లే ఇండస్ట్రీ లే పరంగా లే అంటారు? లేదు ఇప్పుడు ఒక శాంతిపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది లక్ష్మి. సౌభ్రాతృత్వం ఏర్పడుతుంది. సందేశాత్మకమైన సినిమాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ప్రపంచంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైన ఆలోచన ఇది అమ్మవారి పరంగా చెప్తున్నటువంటి మాట లక్ష్మి గారు. 2025 ప్రసన్నంగా ఉంటుంది. ఒక అది దాని విషయంలో అమ్మవారి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా అటు రాజకీయ పరంగా ఉంది, మాధ్యమం పరంగా ఉన్నది, అన్ని రకాల ఉంది. తర్వాత ఇంకోటి 2025 మొత్తం దేశానికి కానీ ప్రపంచానికి కానీ మాధ్యమం అనేది ఒక వెన్నెముక లాంటిది. మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. వాళ్ళు ఎటు ఫోకస్ పెడితే ఆ వ్యక్తి ఇప్పుడు 10 సార్లు కెమెరా నా మీద పెడితే నేను పాపులర్ అయిపోతాను, అంతే కదా. కాబట్టి మాధ్యమం కూడా ఇప్పుడున్నటువంటి వర్ధమాన యంగ్స్టర్స్ మాధ్యమం ఏది ఉందో వాళ్ళలో కూడా ఒక సామాజిక చైతన్యాన్ని కలిగించేటువంటి వ్యక్తులను వ్యవస్థను చూపించాలన్నటువంటి భావన కలిగేవారు. కానీ మాధ్యమంది పెద్దపీట. ఒక వ్యక్తి ఫోకస్ కావాలి అంటే మాధ్యమం యొక్క సహకారం అవసరం. అందుకే ఒక మేధావి అన్నాడు, కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు స్పైనల్ కార్డ్ మాధ్యమం, వెనుముక మీరు, అంతేగా. అవును. కూర్చోవాలన్నా నిల్చోవాలన్నా నడవ. కాబట్టి నువ్వు నీ ఎంత పెద్ద ప్రసంగవేత్తవైనా నువ్వు ఎంత ధారాళంగా చూపించాలి కదా. మీడియాలో నేను మాట్లాడితేనే, రవీంద్ర భారతిలో నేను కనబడితేనే నా సంఖ్యాశాస్త్రానికి అస్తిత్వం. నన్ను చూపించి నేను చెప్తే 2-3 వింటారు, మీరు లక్షలాది మంది చూస్తారు కదా. కాబట్టి మాధ్యమం కూడా దే విల్ సపోర్ట్ టు ది సొసైటీ టు కన్సాలిడేట్. సమాజ నిర్మాణంలో ఈ సంవత్సరం అంటే ఎప్పుడు లేదని కాదు, ఈ సంవత్సరంలో కొంచెం సమధికమైనటువంటి వృద్ధి అవకాశం ఉంది. దట్ విల్ బి దేర్ ఇన్ ఆల్ సెక్షన్స్. అన్ని శ్రేణుల్లో, అన్ని వర్గాల్లో కూడా లక్ష్మి ఒక సమతుల్యత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే గురూజీ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే సినిమాల్లోనే ఈసారి చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు కల్కి 2898 AD కావచ్చు, అలాగే సలార్ కావచ్చు, ఈవెన్ దేవరా 2 కావచ్చు, హనుమాన్ కావచ్చు, ఇవి ఎలా ఉండబోతున్నాయి? ఏ సినిమా అంటే ఇప్పుడు సినిమా ఇండివిజువల్గా చెప్పలేను, కానీ బై అండ్ లార్జ్ తెలుగు ప్రాంతీయ భాషాపరమైన చిత్రాలకు పెద్దపీట వేస్తుంది. పాటకు, కథకు, యాక్షన్కు, సందేశానికి, అంతే కదా. మంచి పాట, మంచి కథ, మంచి డైలాగులు, మంచి యాక్షన్, అంతే కదా. సినిమాలో ఈ ప్రధాన భూమికలు. ఈ ప్రధాన భూమికలు యువతను, మధ్యమ శ్రేణి వర్గాన్ని, ఉన్నత వర్గాన్ని, మేధావి వర్గాన్ని కూడా ఇవి మనకు ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ 4 బాగున్నప్పుడు, కథ బాగున్నప్పుడు, పాటలు బాగున్నప్పుడు, యాక్షన్ బాగున్నప్పుడు, నిర్మాణం బాగున్నాడు, డైరెక్షన్ స్థితి ఉన్నప్పుడు ఎనీబడి కెన్, వ్యక్తి ఇష్టాలు లేకుండా సినిమా బాగుందంటే వెళ్ళిపోతాం, అంతే. అది ఏ సినిమానా, చిన్న సినిమానా, పెద్ద 40 లక్షలతో చేశారా, 4 కోట్లతో చేశారా అన్నటువంటి మాట అవసరం లేదు. అర్థమైంది కదా అమ్మాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మన లక్ష్మి గారు మనకు అమ్మవారి యొక్క, భగవంతుడి యొక్క ఆశీర్వాదం సంపూర్ణం. అలాగే ఇంతకు పూర్వం మీరు RRR సినిమా అనేది చాలా పెద్ద ఘన విజయాన్ని సాధిస్తుంది అని మీ మాటల్లోనే విన్నాం మేము. సో ఇప్పుడు అంటే ఏ హీరోకి సంబంధించింది వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని తెలుపు? అట్లా ఇండివిజువల్గా నాకేం తోచలే బేట. నేను ఒక్కటే అమ్మాయి, ఏది అమ్మవారు అది, నేను స్పెక్టేటర్ని కానీ డిక్టేటర్ని కాదు. నెంబర్ 1 అట్లా రాసుకో హెడ్లైన్స్. నేను చెప్పింది సంపూర్ణంగా అవుతాను కూడా నేను చెప్పలేదు. నేను చాలా వరకు కొన్ని 80% కరెక్ట్ అయినాయి, 20% పోయినాయి. కాబట్టి నేను చెప్పడానికి నా మానవ మస్తిష్కం ఒక మేరకు వెళ్తుంది, దాని తర్వాత వెళ్ళదు. కాబట్టి ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఏదైతే గత సంవత్సరంలో మా ఘన విజయం సాధించినామో ఈ సంవత్సరం వచ్చంటే అటు హిందీ సినిమా కానీ, తెలుగు, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకు ఒక జాతీయ గుర్తింపు వస్తుంది. ఆ పాటకు ఒక మార్క్ ఏర్పడుతుంది, ఒక టిక్ పడుతుంది. కాబట్టి RRRలో సంపూర్ణ మొత్తం యావత్ ప్రపంచం అభినందించి హర్షించింది. ఆ రకమైనటువంటి అది చూసి చెప్పటం లేదు. ఇప్పుడు నా నటన నాది, విశ్వనాథ్ సత్యనారాయణ గారు రామాయణం రాశాడు,
వాల్మీకి రామాయణం ఉంది మొదల నా భాష నాది, నా తెలుగు నాది, నా భోజనం నాది అన్నాడు ఆయన. అవును. ఇన్నున్నప్పుడు మీరు ఎందుకు రాశారంటే నా మార్గం నాది, అంతే. నన్ను ఏ విధంగా అర్థం నన్ను చేసుకుంటారో నేను ఏ విధంగా అర్థం చేసుకొని రాస్తాను, సమాజం నన్ను అంగీకరిస్తుంది. ఒకే రామచంద్రమూర్తిని బాణం గురించి ఒకటి రాశారు, ఆయన వ్యక్తిత్వం గురించి మరొకరు రాశారు, సీతా సమేతులైన రాముని గురించి మరొకరు రాశారు, సీతా హనుమత్ లక్ష్మణ సహిత రాముని గురించి మరొకరు రాశారు. అదే రాముడు. అవును. పదార్థం ఒకటే, చెప్పే రకరకాల ఇప్పుడు ఇన్ని ఫోటోలు ఉన్నాయి బేట, రకరకాల పోజులు ఉన్నాయి. రజనీకాంత్ గారితో ఒకటి, రెహమాన్ గారితో ఒకటి, కరణం మల్లీశ్వర్తో ఒకటి, తర్వాత ఇళయరాజా, అట్లా ఆ రకంగా ఇది దానికి వచ్చే అవకాశం ఉంది. సో ఏ సినిమా అయినా సరే ఒక ఘన విజయం అనేది తెలుగు ఇండస్ట్రీ అందుకునే ఈసారి మనం మాధ్యమంలో చూస్తాం. సూపర్. కోనేరు హంపి ఉన్నది, మొత్తం మీడియా అంతా ఆ రోజు రాసింది. అవును. కాదా పివి సింధు గారు ఉన్నారు, అంతర్జాతీయ సంబంధమైన కీర్తి అమ్మాయికి వచ్చింది. అట్లా